నమస్తే అన్న అందరికీ నమస్కారం. కరోనా వైరస్ ప్రపంచాన్ని భయపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే కువైట్ నుంచి ఇండియాకు వచ్చేవారు, ఇండియా నుంచి కువైట్కు వెళ్ళే వారికి ముఖ్య గమనిక అనమాట. గమనిక కాదు, హెచ్చరికని చెప్పుకోవచ్చు అనమాట. ఇండియాలో మనం చూసుకుంటే నిఫా వైరస్కు సంబంధించిన కేసులు అయితే నమోదవుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా కీలక ప్రకటన చేసింది. అలాగే ఇండియాలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 5 నిఫా వైరస్కు సంబంధించిన కేసులను భారత ప్రభుత్వం నిర్ధారించింది. ఇది వైద్యులు మరియు నర్సులను కూడా ప్రభావితం చేస్తూ ఉందని చెప్పేసి సుమారు 100 మందిని మనం చూసుకుంటే గృహ నిర్బంధంలో అంటే క్వారంటైన్లో ఉంచామని చెప్పేసి సోకిన వారు ఆసుపత్రులలో చికిత్స పొందుతూ ఉన్నారు. ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువగా మనం చూసుకుంటే పండ్ల గబ్బిలాల నుంచి మానవులకు కలుషితమైన పండ్ల ద్వారా వ్యాపిస్తూ ఉందని చెప్పేసి, అలాగే దీని యొక్క లక్షణాలు ఫ్లూ లక్షణాలు ఉంటాయని చెప్పేసి, ఫ్లూ లక్షణాలు మాదిరిగానే ప్రారంభమవుతాయని చెప్పేసి వైద్యులు తెలుపుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూసుకుంటే గబ్బిలాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క గబ్బిలాలు మనం చూసుకుంటే పండ్లనైతే తింటూ ఉన్నాయి. ఆ యొక్క పండ్లు ఏవైతే ఉన్నాయో ఒక్క రవ్వ చింటిగా కొరికినా సరే కానీ ఆ పండ్లను మనం తినడం ద్వారా దాని ద్వారా నిఫా వైరస్ సోకుతూ ఉందని చెప్పేసి వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా సరే కానీ కువైట్ కానీ గల్ఫ్ దేశాలు కానీ చాలా మంది మనం చూసుకుంటే ప్రతిరోజు వేల మంది భారతీయులు అయితే రాకపోకలు కొనసాగిస్తూ ఉంటారు. భారతీయులే కాక ఇతర దేశీయులు కూడా కువైట్ కానీ గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్, బెహ్రెన్ మనం చూసుకుంటే కానీ ఒమన్ దేశాల నుంచి వేల మంది అయితే ప్రయాణికులు రాకపోకలు కొనసాగిస్తూ ఉంటారు. కాబట్టి నిఫా వైరస్ కు సంబంధించి ఇండియాలో కేసులు నమోదైన నేపథ్యంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఒక నిఫా వైరస్ ఉన్నంత వరకు పండ్లు తినకపోవడమే మంచిదని చెప్పి నేను సూచిస్తూ ఉన్నాను అనమాట. ఎందుకంటే అది పండ్ల ద్వారా మాత్రమే సోకుతూ ఉందని చెప్పేసి ప్రస్తుతం ఇది తెలుపుతూ ఉన్నారు. ప్రస్తుతానికి 5 నిఫా వైరస్ కేసులు నమోదైన నేపథ్యంలో అందరూ తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను. ప్రస్తుతం ఈ యొక్క నిఫా వైరస్ వల్ల డాక్టర్లు మరియు నర్సులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా ఈ యొక్క నిఫా వైరస్ ప్రభావితం చేస్తూ ఉందని చెప్పి వెల్లడించడం జరిగింది. అలాగే ఈ యొక్క నిఫా వైరస్ గురించి త్వరలో అయితే మరొక వీడియో అయితే చేస్తాను. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.